బ్రో ఇప్పుడే మూవీ చూసి వస్తున్నా. నా ఫ్రెండ్ పేరు సన్నీ, బ్లాక్ బస్టర్ ఇట్టిచ్చాడు విజయ్ బిన్ని. అంత బాగుంది మూవీ అయితే. బ్రో చదువుకోవాలంటే కోటిలో దొరుకుతాయి బుక్స్, కొత్తగా ఉన్నాయి నాగార్జున లుక్స్. నిజంగా సినిమా అయితే అంటే అంత బాగుంది బ్రో. మీ అందరికీ తెలుసు తాంబూలం అంటే తమలపాకు ఒక్క, నా గుండెల్లో ఉంది హీరోయిన్ ఆషిక్క. నిజంగా చెప్తున్నా అంటే అంత నచ్చింది నాకైతే మూవీ అయితే. మీ అందరికి తెలుసు బ్రో పవన్ కళ్యాణ్ సినిమా పేరు జానీ, బీజిఎంస్ తో కుమ్మేశాడు ఎంఎం కీరవాణి. ఏం మ్యూజిక్ ఇచ్చాడు బ్రో, ఏం మ్యూజిక్ ఇచ్చినాడు. నిజంగా అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ బ్రో. ఇంకోటి చెప్తా, అప్పట్లో మా తాత దగ్గర ఉండేది టీవీఎస్ లూనా, ఏం యాక్టింగ్ చేశాడు నాగార్జున. అంత బాగుంది మూవీ అయితే. సంగీతంలో ఉంటాయి సప్త స్వరాలు. ఈ సినిమాలో హీరోయిన్ పేరు వరాలు కురిపిస్తుంది హీరోయిన్. నిజంగా అంత బాగుంది మూవీ అయితే. నేను మూవీకి వెళ్ళేటప్పుడు ఈ గెటప్లో లేను, మూవీ చూసిన తర్వాత నా గెటప్ చేంజ్ అయిపోయింది. అట్లుంది మూవీ అయితే. నెక్స్ట్ లెవెల్ మూవీ, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతికి మంచి మూవీస్ వచ్చినాయి. నాగార్జున గారు సూపర్ డూపర్ హిట్ ఇచ్చినారు సార్. మీరైతే సూపర్. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ టైము డైరెక్టర్కి విజయ్ బిన్ని అని చెప్పేసి ఫస్ట్ అతను బీటెక్ చేశారనమాట. అతనికి ఛాన్స్ ఇచ్చారు నాగార్జున గారు. ఈ సినిమా బ్లాక్ బస్టరు. అసలు స్టోరీ విషయానికి వస్తే స్టోరీ చాలా బాగుంది. అసలు ఒక ముగ్గురు అనాథల స్టోరీ అనమాట. అసలు సినిమా స్టోరీ చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. నాగార్జున గారి స్టైల్ ఉండిద్ది ఈ సినిమాలో. నాకైతే ఒక ధనుష్ని చూసినట్టు అనిపించింది. ధనుష్ గారు సినిమాలు ఉంటాయి కదా రఫ్ లుక్గా, అసలు రంగస్థలము ఆ స్టైల్లో ఉంటుంది అనమాట స్టోరీ మొత్తం. అసలు నాగార్జున గారు అంతకుముందు వైల్డ్ డాగ్ ఇలాంటి సినిమాలు తీశారు. అలాంటి సినిమాలు గన్స్ తీసుకొని అలాంటి సినిమాలు చేయొద్దండి నాగార్జున గారు. కత్తులు పట్టుకొని ఇలా నరుకుతుంటేనే సినిమాలు బ్లాక్ బాస్టర్లు అవుతాయి. మీరు ఇప్పటి నుంచి కత్తులు రెడీ చేసుకోవడం స్టార్ట్ చేయండి. చాలా బాగుంది సినిమా. అసలు ముఖ్యంగా డైరెక్టర్ గురించి చెప్పాలండి. అసలు డైరెక్టర్ ఎంత బాగా తీశాడంటే ఈ సినిమాని అసలు ఓ రేంజ్లో ఉందన్నమాట. అసలు ఫైట్లు కానీ, ఆ ఎమోషన్ క్యారీ చేయడం కానీ, స్టోరీని ఫస్ట్ నుంచి ఒక 2 గంటల 30 నిమిషాలు స్టోరీ నడిపిన విధానం కానీ ఎక్కడ బోర్ కొట్టదండి. అసలు సినిమాని చాలా బాగా తీశారు. అసలు ఫైట్లు అయితే అసలు ఇతను ఫస్ట్ టైం డైరెక్టర్ అయినా లేకపోతే అంతకుముందు చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ అన్నట్టు అంత బాగా తీశారు విజయ్ బిన్ని గారు. నాగార్జున గారు అయితే అసలు ఒక ధనుష్ గారిని చూసినట్టే ఉంది నాకైతే. అసలు ఇలా నాగార్జున గారు ఇంకా కొత్త డైరెక్టర్ని ఎంకరేజ్ చేస్తేనే సినిమా ఇండస్ట్రీకి. అంతకుముందు ఆర్జీవి గారిని పరిచయం చేశారు, ఇంకా చాలామంది కొత్త డైరెక్టర్ని పరిచయం చేశారు. అంటే బంగారాజు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారిని, ఇలా చాలామంది కొత్త డైరెక్టర్ని పరిచయం చేశారు. అలాగనే విజయ్ బిన్ని అని కొత్త డైరెక్టర్ని పరిచయం చేశారు. బీటెక్ చదివారు బీటెక్ చదివిన అతన్ని కొత్త డైరెక్టర్ పరిచయం చేశారు. ఈ సినిమా బ్లాక్ బాస్టర్. సంక్రాంతికి దాన్ని ఏమంటారు, హనుమాన్కి పోటీ ఇచ్చే సినిమా ఏదన్నా ఉందంటే ఇదే. జై నాగార్జున గారు. నేను యాక్చువల్గా అయితే చిరంజీవి గారి ఫ్యాన్ని, కానీ ఈ సినిమా మాత్రం నాగార్జున గారు చించేశారు అంతే. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. నాగార్జున సార్ మాత్రం సినిమా మాత్రం ఇరగదీసిండు. నా సామిరంగా సినిమా మాత్రం సంక్రాంతికి మంచి బ్లాక్ బాస్టర్ కొట్టిండు. కథ మాత్రం సూపర్ ఉంది. అల్లరి నరేష్ క్యారెక్టర్ కానీ, వాళ్ళ రాజ్ తరుణ్ కానీ చాలా బాగా చేసారు. ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా చాలా బాగుంది. ఈ ఏజ్లో కూడా మన నాగార్జున సార్ గారు ఇంత మంచి యాక్టింగ్ చేసి హ్యాట్సాప్ చెప్పాలి. డైరెక్టర్ గారు తీసిన కూడా హ్యాట్సాప్ చెప్పాలి. చాలా బాగా తీసిండు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. నీకు సినిమా కూడా ఎక్కడ బోర్ లేదు. సంక్రాంతికి ఫస్ట్ నంబర్ 1 ప్లేస్లో వచ్చింది సినిమా. సూపర్ ఉంది. నీకు అల్లరి నరేష్ పాత్ర ఇచ్చి పడేసిండు. చెప్తున్నా కదా, శంభో శివశంభోలో అల్లరి నరేష్ ఎట్లా చేసిన యాక్టింగ్, ఈ సినిమాలో కూడా మన నాగార్జున కూడా అంతా బాగా చేసిండు. మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ లెక్క ఉంటారు, వాళ్ళు చాలా బాగా చేశారు. రాజ్ తరుణ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మొత్తం మీరు ముగ్గురు ఫ్రెండ్స్ లెక్క ఉంటారు, మంచిగా ఉంది. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. నీకు ఎక్కడ బోర్ అనే లేదు. ఈ సంక్రాంతికి దుమ్ము లేపేసిన సినిమా. జై నాగార్జున్ గ్లామర్ యాక్టింగ్ కానీ, స్టోరీ కానీ, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ ప్రతి సినిమా మేము ఎంజాయ్ చేస్తాం. ఇది అదే బోర్ లేకుండా చాలా బాగుంది. సాంగ్స్లో డ్యాన్స్, ప్రతిదీ సాంగ్ బాగుంది. ఒక డ్యాన్స్ కానీ ప్రతి సీన్ కానీ చాలా బాగుంది. విలన్ యాక్టింగ్ చేసిన ఒక ఆయన కొత్త చేసినట్టు విలన్ మాత్రం సూపర్ చేసిండు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి, ఆయనకి సూపర్ చేసిండు అన్నా. ఒక సంక్రాంతికి సినిమా అంటే ఎలా ఉండాలన్న, ఆటలు పాటలు డాన్స్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ కామెడీ ఇవన్నీ ఉండాలన్న. అలాంటిది ఈ సినిమాలో అవన్నీ ఉన్నాయన్న. నా సామిరంగా నిజంగా సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. ఒక పండగ వాతావరణంలో పల్లెటూరులో ఎలా అయితే జరుగుతాయో అవన్నీ ఉన్నాయి సినిమాలో. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. నిజంగా ఇంటర్వెల్ ముందన్న అమ్మ చైన్ లాగుతారన్న.
అసలు చైన్ లాగడం ఏందన్న, ఒకప్పుడు ఎప్పుడో చైన్ లాగి ఇట్టు కొట్టేసిండు, ఈ సినిమాలో కూడా చైన్ లాగి పక్కా ఇట్టు కొట్టేసిండు అన్న. సెకండ్ హాఫ్లో ఏడిపిస్తాడన్న, మామూలుగా ఏడిపియాడు. నిజంగా ఎమోషన్ అయిపోతామన్న. ప్రతి ఫ్యామిలీ నిజంగా ఒక మంచి స్టోరీ ఉంది మూవీలో. నాకు చాలా అంటే చాలా బాగా ఫ్రెండ్షిప్కి బాండింగ్, ఫ్రెండ్షిప్ అంటే ఏందో కూడా సినిమాలో ఉంది. మీరు చూడండి, ముగ్గురు హీరోలు ఉంటారు, ఆ ముగ్గురికి మంచిగా ఇంపార్టెన్స్ ఇచ్చారన్న. డైరెక్టర్ విజయ్ బిన్ని అంట, డాన్స్ మాస్టర్ అంటున్నారు. నాకేమో డౌటే సార్, మీరు డైరెక్టర్ సార్, మీరు బెస్ట్ డైరెక్టర్. నాకు ఎందుకంటే ఈ సంక్రాంతిలో వచ్చిన సినిమాల్లో నాకు ఇది అంత బాగా నచ్చిందన్న. స్టోరీ ఉంది, ఫ్యామిలీ అందరితో చూసే సినిమా అన్న ఇది. ఇంకోటి, ఎవరైనా ఈ సినిమా గురించి ఏమైనా తప్పు చెప్తే నా సామి రంగా ముందెళ్ళి సినిమా చూడండి రే అన్న. సినిమా అయితే మాత్రం బాగుంది, వన్ టైం వాచబుల్. ఈ సినిమాలో ప్లస్ ఏంటంటే నాగార్జున గారు యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. ఆ యాటిట్యూడు, లింగి వేశారు, పైన సట్ వేశారు, సింపుల్గా మాసులకు చూపించేశాడు ఆయన. చైన్ లాగే సీక్వెన్స్ కూడా ఉంది, అది కూడా గూజ్ బంప్స్. తర్వాత ఈ సినిమాకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే అల్లరి నరేష్ గారు, అది కూడా కామెడీ బాగా వర్కౌట్ అయింది, సెంటిమెంట్ సీన్ కూడా ఉంది. హీరోయిన్ కూడా ప్లస్సే. కీరవాణి గారు కూడా 70% న్యాయం చేశారు. ఈ సినిమాలో ఒక ముక్కలో చెప్పాలంటే బాగుంది, కొత్తగా ఉంది. ఇంకా బిర్యానీ పెట్టి కొన్ని పీసులు వేయలేదు, ఆ పీసులు వేసి ఉంటే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోదును. ఈ సంక్రాంతికి ఇది ఓ థర్డ్ ప్లేస్కి నించుంది. అదనమాట. రేటింగ్ అయితే 3 ఇస్తాను 5కి. సినిమాలో సాంగ్స్ బాగుంది, మ్యూజిక్ బాగున్నాయి, ఫైట్స్ మాస్ ఫైట్స్ నాగార్జున గారి చాలా బాగుంది. మాస్ లుక్ అండి, మాస్ లుక్. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు ఈ సినిమా, బాగుంది. సౌకర్య చిన్న ఆయన ఆ టైప్లో ఉంటుంది అన్నమాట. బాగున్నది అంటే వారి కాంబినేషన్ బాగున్నది, సెంటిమెంట్ బాగుంది వాళ్ళిద్దరి మధ్యన, అంతా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చండి సినిమా. సంక్రాంతికి రిలీజ్ చేసింది ఎందుకు, అది మొత్తం అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూస్తారని. సంక్రాంతికి పర్ఫెక్ట్ పిక్చర్. విలేజెస్లో మొత్తం బీ సెంటర్లు అన్నింటిలో దుమ్ము దులిపేస్తుంది, విషయం డౌట్ లేదు. ఫుల్ ఇంటర్వల్ తెలిసి ఫుల్ మాస్. సంక్రాంతి రేసులో హనుమాను నా సామిరంగ రెండు ఈక్వల్ ప్లేస్లో ఉంటాయి. నా సామిరంగ అయితే పక్కా కమర్షియల్ హిట్. హనుమాన్ యూనివర్సల్ సినిమా. సంక్రాంతి విన్నర్ నాగార్జున. సినిమాకి నేను మళ్ళీ మ్యాట్నీకి వెళ్తున్నాను. ఇప్పుడు నేను దేవి 70 మళ్ళీ మ్యాట్నీకి వెళ్తున్నాను నేను. అంటే నాకు ఏం నచ్చింది మీరు చెప్పక్కలేక నేను మళ్ళీ ఎందుకు వెళ్తున్నాను. సినిమా చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. అక్కినేని నాగార్జున గారు సూపర్ డూపర్ హిట్. నా సామి రంగ సినిమా చాలా బాగుంది. ఫ్యామిలీతో సంక్రాంతికి చూడవలసిన మూవీ నా సామి రంగ. వచ్చిన సినిమాలన్నితో పోలిస్తే అక్కినేని నాగార్జున గారు నటించిన సినిమా నా సామి రంగ సూపర్ డూపర్ హిట్. ఫ్యామిలీతో ప్రతి ఒక్కరూ పాప్కార్న్ తింటూ ఎంజాయ్ చేస్తూ చూడవలసిన సినిమా నా సామి రంగ. అండ్ ఫస్ట్ హాఫ్ లవ్ సీన్స్ కానీ, తర్వాత హీరో కాంబినేషన్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. సెకండ్ హాఫ్ అయితే సెంటిమెంటు, ఫైట్స్, స్టోరీ పరంగా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు మూవీ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ పేరున్న డైరెక్టర్తో హిట్ ఎవరైనా కొట్టగలరు. కొత్త డైరెక్టర్తో సినిమాకు వెండి తెరకు పరిచయం చేస్తూ కొత్త డైరెక్టర్తో హిట్ కొట్టేవాడినే కింగ్ అంటారు. సో ఆయనే అక్కినేని నాగార్జున గారు. ఆయన చూడని హిట్లు లేవు, ఆయన చేయని ప్రయోగాలు లేవు. సో అది ఆయనకు ఒక్కడికే సాధ్యం. సినిమా నా సామి రంగ సూపర్ డూపర్ హిట్, చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ప్రతి ఒక్కరూ ఈ మూవీ ఫ్యామిలీతో చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా హిట్ కొట్టినందుకు మా బాస్ అక్కినేని నాగార్జున గారికి కంగ్రాచులేషన్స్. సినిమా మీ ఏరియాలో థియేటర్ లేకపోతే గట్టిగా కూడా వచ్చేయండి. అది మౌత్ టాక్తో డెఫినెట్లీ రేపటి స్క్రీన్లు పెరుగుతాయి. నాగార్జున యాక్టింగ్ చాలా బాగుంది, చాలా బాగా చూపించారు. చాలా బాగుందండి ఆయన. ఈ ఫిలింలో ఇంకా చాలా బాగా కనిపించారు. అన్ని రీసెంట్గా వచ్చిన ఫిలిమ్స్లో కన్నా ఈ సినిమాలో ఇంకా చాలా బాగా కనిపించారు. బీజిఎం చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగా వర్కౌట్ అయింది. దానివల్ల క్యారెక్టర్స్లో ఎమోషన్స్ కూడా బాగా ఎలివేట్ అయింది. సాంగ్స్ ఆన్ స్క్రీన్ చాలా బాగున్నాయి అన్న. స్టోరీలో హైలైట్స్ అంటే డెఫినెట్లీ అందరు ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, ఇంటర్వెల్ బ్లాక్ సూపర్, నాగార్జున ఇంట్రొడక్షన్, ఇనిషియల్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. రొటీన్ స్టోరీ అంటే ఇంకా ప్రతిదీ రొటీనే. కొత్త కథలు రావడం అనేది కష్టం. ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూస్తున్నప్పుడు మనకు కొన్ని ఫ్రెష్గా అనిపిస్తుంది ఈ సినిమా. మీకు తెలుస్తుంది కథ ఇదే, ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్పే, లవ్ అంటే లవ్వే, అందులో డిఫరెన్స్ ఉంటుంది. ఎమోషన్ అంటే ఎమోషన్ అంతే. అల్లరి నరేష్ క్యారెక్టర్ చాలా బాగుంది. ఏదే రాజ్ సార్ ఉంది, డీసెంట్ ఇనఫ్ ఉంటుంది. బట్ అల్లరి నరేష్, నాగార్జున నాకు ఇంటర్వెల్ బ్లాక్ చాలా నచ్చింది. ఇందులో నాగార్జున గారి లుక్స్ అయితే చాలా బాగున్నాయి. మన రాజస్థాన్ గారి లుక్స్ కానీ, అంజిగాడి క్యారెక్టరైజేషన్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు.
హీరోని యాక్టింగ్ కానీ వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ చాలా బాగుందన్న. ఇందులో కానీ నాకు బీజమ్స్ వచ్చినప్పుడు కరెక్ట్గా దింపారు. కేఆర్ గారు సినిమాకి ఏదైతే ఇవ్వాలో అది ఇచ్చేసారన్న. నిజంగా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎలివేషన్ షాట్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ కానీ వేరే లెవెల్ అనిపించింది అన్న. నా సామ్రంగా మూవీ చూసిన పర్లేదు, బాగుంది అన్న. అంటే కొద్దిగా ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఇంకోటి అల్లా నరేష్ యాక్టింగ్, ఎంఎం కీరవాణి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఈ రెండు సినిమాకి ప్లస్ పాయింట్. ఇంకోటి ఇంటర్వెల్ ముందర ఒక సీన్ ఉంటుంది, అంటే చైన్ లాగే సీను, థియేటర్లో హీరోయిన్ తొలకపోయి, ఈ రెండు సీన్లు అయితే చాలా సూపర్గా ఉండే. ఎప్పుడైతే విలన్ ఎంటర్ అవుతారో అప్పుడైతే ఎంగేజింగ్గా ఉంటుంది సినిమా మీద. బీజిఎం అయితే ఎంఎం కీరవాణి ప్లస్ పాయింట్ అదే. ఎంఎం కీరవాణి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా సూపర్గా ఉంది. అల్లా నరేష్ యాక్టింగ్ అని ఆ ఎమోషన్ సీన్స్ అయితే చాలా బాగుండే, మంచి కనెక్ట్ అయింది అన్న. ఇప్పుడే నా సామిరంగా సినిమా చూసాను. సినిమా మాత్రం ఈ సంక్రాంతికి ఇది కదా సినిమా, ఈ సంక్రాంతికి రావాల్సిన సినిమా అనిపించింది. ఎందుకంటే నేను గుంటూరు కారం చూసినా, సైందో చూసినా, ఆ సినిమాలకు నేను బెస్ట్ సినిమా అనుకోవాలి. ఎందుకంటే నా సినిమా పరంగా వస్తే ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎంజాయ్ కావాలి. ఏదో బాహుబలి లెక్క లేకుంటే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే వేస్ట్ అని. అన్ని సినిమాలు అట్లా చేయాలంటే ఎవరి వల్ల కాదు. ఒక ఎంజాయ్ చేసుకోవాలా, ఫ్యామిలీ ఆడియన్స్ నవ్వుకోవాలా, ఎంటర్టైన్మెంట్ కావాలి, డ్యాన్స్ చేసుకోవాలా, మనం హ్యాపీగా అనిపించాలంటే ఈ నా సామిరంగా సినిమా పర్ఫెక్ట్ సినిమా అన్న. ఎందుకంటే అల్లా నరేష్ గారి యాక్టింగ్, రాజ్ తరుణ్, మళ్ళీ మన నాగార్జున ముగ్గురి క్యారెక్టర్ అన్న వేరే లెవెల్. అసలు నేను అల్లా నరేష్ని పెట్టినప్పుడే అనుకున్నా ఈ సినిమా లేదు ఎమోషనల్ ఉంటుందా అనుకున్నా. సెకండ్ హాఫ్లో ఎమోషనల్ ఉంటుందని అసలు మామూలు ఎమోషనల్ ఉంటుంది. ఎందుకంటే కింగ్ నాగార్జున అంటే ఇద్దరి అల్లా నరేష్ వాళ్ళిద్దరు ఎమోషనల్ సినిమాలో కళ్ళ నీళ్ళు వచ్చేసాయి అన్న. మళ్ళీ ఏంటంటే ఒక మూర మాస్ అని, అసలు మాస్ లుక్లో మన నాగార్జున చూడడం నాకైతే బాగా అనిపించింది. ఒకటే బ్రో, సినిమా మాత్రం ఈ సంక్రాంతికి నా సామిరంగా బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ఇప్పుడే నా సామిరంగా అనే సినిమా చూశానన్న. నిజంగా ఈ సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన సినిమాలలో దమ్మున్న సినిమా, దుమ్ము లేపిన సినిమా అని అంటే నా సామిరంగా సినిమా. నిజంగా కింగ్ నాగార్జున అని అంటే సంక్రాంతి బరిలో ఎంతమంది ఉన్నా సరే నాకేంటి అని చెప్పి ధైర్యంగా వచ్చిన దమ్మున్న మొగోడు అంటే మన కింగ్ నాగార్జున గారే. నిజంగా మూవీ అయితే మామూలుగా లేదన్న. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ కానీ, కామెడీ కానీ, సెంటిమెంటల్ ఎమోషనల్ సీన్స్ కానీ ప్రతి ఒక్కటి అందరికీ చాలా బాగా అట్రాక్ట్ చేసుకున్నాయన్న. ఇంకా డైరెక్టర్ గారికి అయితే హ్యాట్సాప్ చెప్పుకోవాలి మూవీలో. ఇంకా మన హీరో నాగార్జున గారికి, అల్లా నరేష్ గారికి ఇద్దరికి మధ్యలో ఉన్న సెంటిమెంటల్ సీన్స్ చాలా బాగా చూపించారన్న. అండ్ విలన్ రోల్లో ఉన్న విలన్ అయితే ఒక సైకో లెవెల్లో చూపించారన్న. సైకో లెవెల్లో చూపించిన సెకండ్ హాఫ్ నుంచి ఒక సైకో లెవెల్లో చూపించినా కానీ అతని కథకు తగ్గట్టుగా, అతని యాక్టింగ్కి తగ్గట్టుగా సరైన న్యాయమే చేశారు. విలన్ రోల్లో ఉన్న విలన్కి అండ్ అల్లా నరేష్ గారికి ఇద్దరికి మధ్యలో ఉన్న సైకోయిజం అనేది అది కూడా చాలా బాగా చూపెట్టారు. అండ్ లాస్ట్ క్లైమాక్స్ సీన్, ఫైట్ కానీ, ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ, మధ్యలో ఉన్న కొన్ని కామెడీ సీన్స్ కానీ ప్రతి ఒక్కటి, కామెడీ ఎలివేషన్స్ ప్రతి ఒక్కటి అందరినీ ఆకట్టుకుంటాయి అన్న మూవీలో. ప్రతి ఒక్కరికి అందరికీ నచ్చుతుంది మూవీ. ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగకు ఎవరైనా సరే ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకునేది కామెడీ, ఫైట్ అండ్ ఎమోషనల్ మూవీ ఉన్న ఎంటర్టైన్మెంట్ సినిమాలు కోరుకుంటారు. ఎవరైనా సరే సంక్రాంతికి సరైన సినిమా ఏదిరా అని నన్ను అడిగితే నేను నా సామిరంగా మూవీ అని చెప్పేసి గర్వంగా చెప్పుకోగలనన్న. నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి ఆదరించండి, తప్పకుండా ఎంజాయ్ చేసుకొని వెళ్ళిపోతారు. మూవీ అయితే చాలా బాగుందన్న. ఈసారి పండక్కి నా సామిరంగా, నిజంగా నా సామిరంగా సినిమా అక్కినేని అభిమానులకి ఇలాగే ఉందండి. అభిమానులందరూ కూడా నాగార్జున గారి అభిమానులు ఆయన ఎలాంటి మాస్ యాంగిల్లో చూడాలనుకున్నారో అలాంటి మాసి యాక్షన్ ఫిలింలో ఆయన కనిపించారు. అభిమానులకు ఫీస్ట్. అండ్ అల్లరి నరేష్ గారు నటించడం నాగార్జున గారితో అది ఇంకా పెద్ద పండగ అనమాట అక్కినేని అభిమానులకి. ఎందుకంటే అల్లరి నరేష్ గారే నాగార్జున గారి అభిమాని, అలాంటి అభిమాని నాగార్జున గారితో నటించడం అండ్ అభిమానులందరూ కూడా అల్లరి నరేష్ గారితో పాటు వాళ్ళు కూడా ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు అల్లరి నరేష్ గారు నటించడం అనేది. సో చాలా బాగుంది సినిమా. అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ చాలా బాగుంది. రాజ్ తరుణ్ గారు కొంచెమే క్యారెక్టర్ అయినా 100% ఎవరికి వాళ్ళు న్యాయం చేశారు. ఆశికా రంగనాథ్ గారు, రుక్సార్ గారు, మిర్నా గారి క్యారెక్టర్ చాలా బాగుంది. కీరవాణి గారు బిగ్ ఎసెట్ మూవీకి. మ్యూజిక్ పరంగా, సాంగ్స్ పరంగా, బీజిఎం పరంగా కీరవాణి గారు పెద్ద ఎసెట్ అయితే మూవీకి. అండ్ సినిమా అయితే నెక్స్ట్ లెవెల్. ఈ పండగ లాంటి సినిమా నా సామిరంగా. సో ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఒక 2.5 hours సినిమా ఎంజాయ్ చేయాలి అనుకుంటే నా సామిరంగా అండ్ అలాగే పండగ లాంటి సినిమాతో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ పండగకి మనకి నా సామిరంగా ఆర్డర్ చూసుకుంటే, సీక్వెన్స్ ఆర్డర్ చూసుకుంటే ఫస్ట్ హనుమాన్, సెకండ్ నా సామిరంగా, థర్డ్ సైంధవ్. ఈ 3 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్. 3 కనుక హ్యాపీగా ఫ్యామిలీస్ అందరూ కూడా వచ్చి చక్కగా థియేటర్లో ఫ్యామిలీతో పాటు వచ్చి ఎంజాయ్ చేసే సినిమాలు వచ్చాయి. సో పండగ లాంటి సినిమాలు వచ్చాయి. ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్.